ఎగ్ ఉగ్గాని మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఎగ్ ఉగ్గాని తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం పోపు పెట్టుకొని సో చాలా సింపుల్ కదా, అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఓకే, సో మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు సుమతి గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇంకా మీ ఫ్యామిలీ గురించి? పాప బాబు. పాప డాక్టర్ చదువుతుంది, 4th ఇయర్. బాబు ఇంజనీరింగ్ 2nd ఇయర్. ఓకే, మీకు ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఇప్పుడు దాకా? మీ పిల్లల గురించి చెప్పంగానే చాలా మంది ఇచ్చి ఉంటారు. మీ చుట్టూ ఎంత ఉందో అన్ని కాంప్లిమెంట్స్ లెక్కలేనన్ని, అంతేనా? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటది, మనసులో ఎక్కడికో వెళ్ళిపోతారన్నమాట, కానీ బైక్ మాత్రం అంతేనా? అంతే కదా. అంతే. సరే, ఇక్కడ మనకి ఆయిల్ కూడా వేడయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనము ఎగ్స్ ని ఫ్రై చేసుకుని పెట్టుకుందాం ఫస్ట్. సరే, ఇది స్మెల్ పోతుంది అనమాట. ఇలా చేసి ముందు పెట్టుకుంటే మనం డైరెక్ట్ పోపులో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసి పక్కన పెట్టేసుకుంటే మంచి స్మెల్ లేకుండా. ఓకే, మామూలుగా ఫ్రైడ్ రైస్ అది మనం ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం, కానీ బొరుగులతో చేయాలన్నది మీరు కొత్తగా చేసిందేనా, లేదంటే ఎవరైనా చేస్తే మీరు చేస్తున్నారు? లేదు, కొత్తగా నేనే. మీ వంట ఇది అంటే ఇంట్లో కొంచెం మా వారికి బాబుకి కొంచెం నాన్ వెజ్ ఇస్తాము, ఇట్లా ఎగ్స్ నాన్ వెజ్ అలా. ఓకే, కొంచెం వెరైటీగా చేయమంటారు. ఓ, వాళ్ళు కోరుతారా? వాళ్ళ కూర కంటే ముందే మీరు చేసేయాలా? లేదు, వాళ్ళు అడిగి చేస్తాను. ఓకే, మరి హౌస్ వైఫ్గా మీకు బాగానే ఉందా, లేదంటే బయటకు వెళ్ళి జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండిపోయిందా అలాగేమన్నా? లేదండి, నేనేం ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, చిన్నప్పుడే మ్యారేజ్ అయింది 16 ఇయర్స్కే. కాబట్టి ఇంట్లోనే అన్ని వంటలు చేయడము, ఫ్రెండ్స్ని కలవడము, అలా ఇంట్రెస్ట్ బాగా. ఇప్పుడు ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి, స్మెల్ పోవడం కోసం. ఓకే, అలాగే కొంచెం పసుపు వేసుకుందాము, కలర్ బాగుంటుంది. మీ ఫ్రెండ్ సర్కిల్ బాగానే ఉందన్నమాట? అయితే బాగా ఉందండి, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఎక్కువ. 10th వరకు. ఇంటర్లో కూడా ఫ్రెండ్ ఉంటుంది సాయిజ్యోతి అని. ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వచ్చినా ఇద్దరం కలిసేసి వస్తాము, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అనుకుని వెళ్ళిపోతాము ఇద్దరం. కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇంకా మీరు కంటిన్యూ అవుతున్నారు? ఒకే ఊరా? ఒకే ఊరు కాదు, కాలేజ్ ఒకటే ప్లేస్. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు ఇద్దరు? ఇప్పుడు వేరే వేరే ఉన్నాము. తను అచ్చంపేటలో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే, కానీ నేను ఊరు వెళ్ళినా నేను కలిసేస్తాను తనని, తను హైదరాబాద్ వచ్చినా మా దగ్గరకు వస్తుంది, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళినా. ఓకే, కొంచెం దీనికి సరిపడా కారం, అలాగే ఉప్పు కూడా. తాలింపు మళ్ళీ సెపరేట్గా వేసుకోవాలి కదా మనము? తాలింపు సెపరేట్గా వేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేసుకొని ఓకే మనం మళ్ళీ బొరుగుల కోసం సెపరేట్గా తాలింపు వేసుకుందాం. ఓకే, ఇందులో వేసేసుకుందాం. అందులో వేసేసుకుందాం, ఇక్కడికి మార్చాలి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకున్నాము, ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలండి? ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకుందాము. ఓకే, మనకి అన్ని వేసుకొని ఫ్రై అయ్యే వరకు మనం బొరుగులని వాటర్లో తడిపేసి తీసుకుందాం. ఓకే, ముందు పెట్టేసుకుందాం అయితే వాటర్లో తడిపేసి. అంటే మెత్తగా అయిపోతాయి, మరి మెత్తగా అయిపోతాయి. మనము ఉల్లిపాయ అవన్నీ ఫ్రై అయ్యే లోపు బొరుగులు తీసేసుకుందాం వాటర్లో. ఆయిల్ వేసేయండి అయితే. ఇప్పుడు బొరుగుల కోసం ఆయిల్.
తర్వాత జీలకర్ర వేసుకుందాము. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లో టేస్ట్ కోసము. తర్వాత తిన్నా కూడా రుచికరంగా ఉంటుంది. డైజెషన్ కూడా బాగుంటుంది. ఆవాలండి, పచ్చిమిర్చి ఓకే మనం కొంచెం కట్ చేసుకొని పొడుగ్గా, ఓకే ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాము. ఓకే ఉల్లిపాయలు వేగాయి. నెక్స్ట్ కరివేపాకు వేసి కొంచెం ఇది ఫ్రై అయ్యే వరకు మనము వాటర్లో బొరుగులు తీసుకుంటాం. బొరుగులు వేసేసుకొని వాటర్లో ఈ బొరుగులు కూడా కర్నూలు బొరుగులు వేరే ఉంటాయి. మన తెలంగాణలో కూడా కొంచెం మెత్తగా అవుతాయి మనవైతే తొందరగా. ఇవి కర్నూలు బొరుగులు. ఓకే అవి నీటిలో వేసినా కూడా కొంచెం మనకి టైం పడుతుంది మెత్తగా అవడానికి. మన దగ్గర అయితే ఎమ్మడే తీసేయాలి. మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఓకే పసుపు, దీనికి సరిపడా ఉప్పు అవసరం లేదా? ఇంకా ఉప్పు వేసుకోవాలండి. ఎగ్గుకు సరిపోని వేసాను, దీనికి సరిపోని ఇప్పుడు వేసుకుందాం. బొరుగులకు కొంచెం తక్కువే పడుతుంది. నానిపోయినట్టేనవి? నానిపోయాయండి. వేసేసుకుందాం. కొంచెం వాటర్ లేకుండా ఇలా అనేసి ఇది కలిపేసుకొని కొంచెము ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏముండదు వీటికి. మామూలుగా పొబ్బెట్టేసి కలిపేసుకొని ఎగ్ వేసుకోవడమే. ఓకే ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగానే అయిపోతుంది. సుమతి గారు రెడీ అయిపోయినట్టే కదా? మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసి కలుపుకోవడమే. ఓకే కలిపేసి బా ఇప్పుడు కలర్ఫుల్ గా ఉంది. అయిపోయింది కదా? అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేయండి. అయిపోయిందండి. ఇంకా వేడివేడిగా ఎగ్ ఉగ్గాని రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఎగ్ ఉగ్గాని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు 2, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, మరమరాలు 1 కప్పు. ఎగ్ ఉగ్గాని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కోడిగుడ్లు పగలగొట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నూనె, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత అందులో పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో నీళ్లు, మరమరాలు వేసి తడిపి నీళ్లను వడగట్టి పాన్ లో మరమరాలను వేసి 2 నిమిషాలు వేగాక అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎగ్ ఉగ్గాని రెడీ.